హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో మ్యాంగో తురుము పచ్చడి. మామిడికాయతో ఈ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పక్కా కొలతలతో చేయరాని వారు కూడా సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకునేలాగా చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ వచ్చిందంటే మనకి ఎక్కడ చూసినా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని అప్పటికప్పుడు మీరు కూడా ఇలా పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు 2 మామిడికాయలను తీసుకొని వీటిని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా పీల్ చేసుకొని ఇప్పుడు వీటిని కుడుకలు గీక్కునే దానితో ఇలా తురుముకోవాలి. ఇలా 2 మ్యాంగోస్‌ని ఇలా తురుముకొని ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న మామిడికాయల కంటే కండెక్కువున్న పెద్ద మామిడికాయలు తీసుకుంటే మనకి పచ్చడి చాలా బాగుంటది పుల్ల పుల్లగా. నేను తీసుకున్న ఈ 2 పిక్క ఉన్న మామిడికాయలే తీసుకున్నానండి. కండ కూడా బాగుంది మామిడికాయలకి. ఇప్పుడు ఇలా బౌల్‌లో వేసుకున్న తర్వాత కొలుచుకోవాలి. నేను కరెక్ట్ మెజర్‌మెంట్ చూపిస్తాను చూడండి. మనకి 4 కప్పులు అయ్యేలాగా చిన్న బౌల్ తీసుకుంటే మనకి మెజర్‌మెంట్ కరెక్ట్‌గా సరిపోతాయి. చూడండి నాకు ఈ కప్పుతో కరెక్ట్ 4 కప్పుల ఈ తురుము అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకుంటున్నాను. ఇలా మెంతులు 2 టేబుల్ స్పూన్ తీసుకొని వీటిని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడనీయకుండా ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. మనకి మాడితే చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా అన్ని మెంతులు మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలను కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఆవాలు, మెంతులు మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తురుముకున్న ఈ మామిడికాయ తురుములో 1 కప్పు కారం వేసుకుంటున్నాను. 4 కప్పుల మ్యాంగో తురుముకి 1 కప్పు కారం కరెక్ట్‌గా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు పచ్చివే తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల మెంతిపిండి, ఆవపిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడు మనం తక్కువగానే వేసుకోవాలి. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏం చేయలేము. అందుకనే నేను 1/2 కప్పు వేసుకున్నాను. మనం తీసుకునే మ్యాంగోస్‌ని బట్టి సాల్ట్ అనేది పడతది. నేను తీసుకున్న మ్యాంగోస్ పుల్లగా బాగా ఎక్కువ పుల్లగా ఉంది కాబట్టి నేను తర్వాత టేస్ట్ చూసి ఇంకొక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ అనేది తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 కప్పుల మ్యాంగో తురుముకి 2 కప్పుల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా 2 కప్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చళ్ళలో పచ్చివి కొన్ని వేసుకున్నాను. ఇందులో పోపులో కొన్ని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి, ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపట అన్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూల్ చేసుకోవాలి. వేడి మీద ఎప్పుడు పచ్చళ్ళలో వేయకూడదు. కూల్ అయిన తర్వాతనే మనం పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి. కూల్ అయిన తర్వాత ఇలా మనం ఆయిల్‌లో హ్యాండ్ పెడితే మనకి చల్లారిందా లేదా తెలిసిపోతది. ఇలా మొత్తం కూల్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పచ్చళ్ళలో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. 2 కప్పుల ఆయిల్ మనకి కరెక్ట్‌గా సరిపోతది. మీకు గనక సరిపోకుంటే మళ్ళీ తర్వాత కూడా మీరు పచ్చి నూనె అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత కూడా పచ్చళ్ళలో యాడ్ చేసుకోవచ్చు. నాకు 2 కప్పుల ఆయిల్ అయితే కరెక్ట్‌గా సరిపోయింది. నెక్స్ట్ డే వరకి పచ్చడి మనకి ఊరుతుంది కాబట్టి అప్పుడు మనకి తెలిసిపోతుంది. మనకి సాల్ట్, కారం కూడా తక్కువ అనిపిస్తే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అన్నీ కరెక్ట్‌గా సరిపోయినాయి. కొంచెం సాల్టు మ్యాంగోస్ పుల్లగా ఉండడం వల్ల సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఆ తర్వాత నెయ్యి వేసుకొని తింటే ఆహా! అద్దిరిపోతదండి పచ్చడి నిజంగా. అప్పటికప్పుడు మనకి మ్యాంగోస్ దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా తురుముకోకుండా కూడా మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా ఇలా కొలతలతో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటదండి నిజంగా. ఇది మనకి చాలా డేస్ వరకి స్టోర్ ఉంటది ఈ పచ్చడ. సాల్ట్ తక్కువ లేకుండా చూసుకోండి. అలాగే మీరు స్పూను
పెట్టిన వెంటనే మళ్ళీ తీసేయాలి. స్పూన్ కూడా అలా పెట్టి ఉంచితే కూడా మనకి పచ్చడి బూజొచ్చే ఛాన్స్ ఉంటుంది. సాల్ట్ తక్కువైనా బూజొస్తుంది. కాబట్టి మీరు ఇలా నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.